పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిందే. మీరు 42% చెప్పిరు, మేము మీ 15% తీసుకొని పక్కా జరుగుమని ఆఫర్ కూడా పెడతా ఉన్నాం. మీ 15% మీరు తీసుకొని పక్కా జరుగురి, లేదు అంటే 4% తేరా హై బాకీ సబ్ హమారా హై, లేదంటే 4% మీది 96 మాదే. 42% రిజర్వేషన్ మీరిచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంకి వచ్చిన గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రిపోర్టర్స్ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. నమస్కారం. కల్వకుంట్ల కవిత గారి గురించి మేము పెద్దగా మాట్లాడాం, ఎందుకంటే ఆమె మా జాతి కాదు, ఆమెకు సంబంధమే లేదు. వాళ్ళ నాయన కోసం చేసుకోమను, వాళ్ళ నాయన కోసం దీక్ష కావచ్చు, కానీ బీసీలు మా కోసం ఏం దీక్ష అంటలేము. 72 గంటలు కాకపోతే 700 రోజులు చేయమను, ఆఖరి దినం దాకా ఎవడొద్దు అంటుడు, మాకేం సంబంధం లేదు కదా. కవిత దీక్షతో బీసీలకు సంబంధం లేదండి. ఆమె కలిసి దొరసానికి మేమెందుకు కలుస్తాము? ఆర్ కృష్ణ అన్న అప్పట్లేక లేడు, జర కాలు తప్పినట్టు అయ్యిండు, జర పెద్ద ఆయన అయింది కాబట్టి ఆయన ఏమనం, మా నాయకుడు ఆయన. ఎవరికి? మల్లన్న మీద ఏం చేస్తామో చూస్తావు కదా. ఇవాళ 42% రిజర్వేషన్ అన్ని పార్టీలు గిలిగిలి మాట్లాడుతున్నాయంటే అవి ఈ బీసీ జేఏసీ పుణ్యమే. మేమేం చేస్తామో, రాజకీయంగా ఏం చేస్తామో, అన్ని రకాలుగా ఏం చేస్తామో చూపిస్తాం ఖచ్చితంగా. ఒక్క నిమిషం పెడతాము. పరంజ్యోతి అన్న అడిగిన దానికి ఒక సమాధానం చెప్తా. అన్న వినాలే. అన్న, ఈ రాష్ట్రంలో మొదటిసారిగా అగ్ర కులాలు లేకుండా ఎమ్మెల్సీ లిస్ట్ వచ్చింది. కారకులు ఎవరు? మల్లన్న. ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది, అగ్ర కులాలు లేకుండా. ఎవరు కారకులు? మల్లన్న. ఈ 3 పార్టీలు పోటీ పడి ధర్నాలు చేస్తున్నారు. 42% రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చింది ఎవరు? మల్లన్న. ఇంకా చాలా ఉండే చెప్పాలంటే. సమాధానం చెప్పాలి. 39 జీవోల